नहीं हुआ पूरे हैं बच्चे 100 120 अच्छा हाय हेलो अंडी अस्सलाम वालेकुम वेलकम टू అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఉప్మా రెడీ చేసుకుంటున్నారు ఉప్మా వర్కంతా అయింది సో ఏమండి వీడియో ఈ రోజు యాదో చేద్దాం అనుకున్నామండి ఏం చేయలేకపోతా ఉన్నాం ఏమంటే మొహసిన్కి 3 డేస్ నుంచి తలకోనకు పోయేసి వచ్చాం కదా అప్పుడు వాక్ చేసింది అప్పుడు చేసినప్పటి నుంచి హెల్త్ బాగలేదు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి అందుకని 2 రోజులు కొంచెం ఒళ్ళు నొప్పులు కాదు బాడీ పెయిన్స్ ఆపొద్దే వణికిందండి అట్లా గడగడ గడగడ అన్నట్టు వణికింది అందుకని ఈ పొద్దు కూడా బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసి వచ్చాం రేపు మొన్నాడో చూసుకొని కొంచెం హెల్త్ బాగైతే మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తామన్నమాట సో ఇప్పటికైతే ఈ రోజుకైతే సింపుల్ రెసిపీ అండి సో కెమెరామ్యాన్ మనం ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాం చూపించండి ఉప్మా అండి సింపుల్ గా మనం ఉప్మా కావాల్సిన పదార్థాలు తీసుకోవడం చూడండి సన్న రవ్వ తీసుకోవడం ఆనియన్ పొటాటో టమాటో గ్రీన్ చిల్లీస్ ఇక ఇవన్నీ మనం దానికి వేసే బగారండి తడక వేయడానికి ఇవన్నీ అలాగే ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ ద వీడియో ఓకే ఇప్పుడు మనమైతే త్వరగా అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇఫ్తియార్ విందు టైం అయిపోతుంది మరి ఏం చేస్తున్నామండి ఇప్పుడు మేము మిరపకాయలు ఇది జేట్లు అంటారా ఏమంటారు దీన్ని తోళ్ళు తీస్తా ఉన్నారు దీన్ని మిరపకాయ తోళ్ళు తీసి నేనైతే ఆయనకైతే ఫుల్గా అయితే సతాయిచ్చేసాను అనమాట అది ఎత్తుకోండి ఇది ఎత్తుకోండి అనేసి ఎందుకంటే ఆయన నేనే రెడీ చేసుకుంటానన్నారు కానీ ఏమైందండి చెప్తే విందండి 2 రోజులు రెస్ట్ తీసుకో హెల్త్ బాగలేదు ఎందుకు ఊరికే వీడియోలు అంటే ఒప్పుకోదు వీడియో 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 అని అంటా ఉంటుంది సో అలా అయిందనమాట నేనైతే ఆనియన్ అయితే క్లీన్ చేసి ఇచ్చేసాను ఆయన అయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్నారు అయితే ఉప్మా అయితే మొత్తం ఆయనే చేశారండి ఇది ఏమైందంటే మనకు వాయిస్ రాలేదు మేము చూడలేదు అందుకని ఈ క్లిప్లో అయితే వాయిస్ రికార్డ్ చేయడానికి అయితే నానా తంటాలు పడ్డారండి నేనైతే మా ఆయన అయితే మాట్లాడే ఆయనకి వాయిస్ రికార్డ్ చేయడం అంత ఈజీ లేదు ఈజీ అనుకున్నారు కానీ నాకైతే ఎప్పుడు పేర్లు పెట్టే ఆయనకి ఇప్పుడు ఎలా అనిపించిందో నేనే అడుగుతా ఎలా అనిపించిందండి మీకు చాలా కష్టంగా ఉందండి నాకు ఎర్రగడ్డలు కోసుకో కడుక్కుంటా ఉన్నారండి ఏం కడుక్కుంటా ఉన్నారు మిరపకాయలు ఎర్రగడ్డలు అన్ని కడుక్కున్నాను వాష్ చేసుకుంటున్నా అని చెప్పండి స్టైల్ గా ఉంటుంది అదే చేస్తా ఉన్నాను వాష్ చెప్పండి వాష్ చేస్తున్నారట సో చాలా బాగా వాయిస్ అయితే అక్కడ చేసాం కానీ బట్ వాయిస్ అయితే మిస్ అయింది అందుకనేసి మనం వాయిస్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మా ఆయనకు కూడా బాగా అదేమంటారు దోల తీరిపోయింది వెదవకి అన్నట్టు దోల తీరిపోయింది ఈరోజు మా ఆయనకు కూడా ఎందుకంటే ఇదండి నేను పిక్కల్స్ అయితే తెప్పించాను ఎన్ని ప్యాకెట్స్ అండి అవి 12 ప్యాకెట్స్ ఏమో 20 తెప్పించాం 12 కదా మనం వేసింది ఇంకా మిగిలినాయి 12 అదే దాంట్లో 12 తీసుకున్నాము 12 తీసేసినామేమో అనుకుంటా 24 ఏమో వచ్చినాయి ఏమో తెలియదు ఇంకా మిగిలినాయి కానీ మనం వేసిన ప్యాకెట్స్ అయితే మనకు 12 అలాగే మనకు వీడియో అయితే చాలా లెంత్ కాకూడదు అనేసి మనం సింపుల్ గా అయితే చేసాం కదా ఈ రోజు వీడియో అయితే వద్దంటే వినవు కదా నువ్వు ఏదో అలా చేయాలి కదా మరి అందరూ చూస్తూ ఉంటారు మన వ్యూవర్స్ కోసం అయితే మనం కష్టపడాలి కదా అంతే కదండి మరి ఆలోపు నేనైతే ఆయన అంతా రెడీ చేసుకుంటుంటే నేను సపోటా జ్యూస్ అన్న చేద్దాము ఇఫ్తియార్ విందు అనేసి నేను సపోటా జ్యూస్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఆయన అయితే చూడండి ఎంత బాగా నీట్గా అయితే మొత్తం కట్ చేసుకొని థాలీ ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నాడు చూడండి బాగుంది కదండి మొత్తం ఎవరు చేసేది ఉప్మా చేస్తాను నేనే కదా మొత్తంగా మీరే కదా అంతా మీరే చేసేస్తారు కదా అంతా మీరే చేస్తారండి సో ఈ డైలాగ్ ఇంతకు ముందు విన్నారు కదా అది బర్నల్ పోయింది దాన్ని పట్టుకోండి ఇప్పుడే పెట్టద్దు నాది తెచ్చినాక పట్టండి ఫస్ట్ ఆయిల్ వేద్దునా కాలిపోతుంది పెట్టండి అది రవ్వ కాలిపోకుండా ఉంటుంది బాగా వేద్దునా పట్టుకోండి ఫస్ట్ బాగా మిక్స్ చేస్తా ఉండండి మన కోక కూడా ఒక్కపోతుందండి వచ్చేసింది రెడీ అవుతా ఉందండి కొద్దిగా నేను జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే
అయితే ఉప్మా రెడీ చేసుకుంటున్నారు. ఆయన ఉప్మా వర్క్ అంతా అయిందేనండి. నేనైతే అంతవరకు ఇఫ్తార్ కోసము జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సపోటా జ్యూస్ ఎంతమందికి ఇష్టమో సపోటా జ్యూస్ నాకైతే కామెంట్ చేయండి. అబ్బా ఏంది సౌండ్ అది? కాలిపోకూడదని అది ఇతర పోగు తయారు చేసినట్టుంది ఇక్కడ. అది రవ్వ కాలిపోకూడదు, రవ్వ కాలిపోకూడదు కదా. పోగు అట్లా పగిలిపోయి అంట. బోగు పగిలిపోట్టేస్తాను చూడండి. ఎంతమందికి ఇష్టమండి సపోటా జ్యూస్ నాకైతే చెప్పండి కామెంట్ అయితే. మాకు అందరికీ ఇష్టం అది. జ్యూస్ ఇష్టమే, కాయలు అలాగే తినాలంటే కూడా ఇష్టమే మాకు. రంజాన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ జ్యూసులు ఇంకా జంక్ ఫుడ్ అయితే చెప్పే పనే లేదు. బయటది కానీ ఇంట్లో కానీ బాగా మసాలాలు దంచేయడమే అదే పని అయితే. ఆల్రెడీ 2 రోజుల నుంచి చేయలేకపోయినా కానీ చేస్తున్నా, తప్పదు కదా. రంజాన్ కదా ఇప్పుడు. వచ్చే సంవత్సరానికి 1 నెల మనకు ఎంజాయ్ చేయడానికైనా, హార్డ్ వర్క్ చేయడానికైనా, దేనికైనా 1 నెల అయిపోయిందా? ఇక్కడ పెట్టుకుంటారా? అంత చిన్న వస్తూ అన్నారు. అది పెట్టండి. చూడండి మా ఆయన అయితే చాలా కష్టపడుతున్నానండి ఈరోజు పాప. ఉప్మాకైతే ఆయిల్ అయితే బాగానే వేయాలి. సరే ఇంకొంచెం రవ్వ ఎక్కువ ఉంది కదా. ఓకే, బాగా హీట్ అయినాక ఆనియన్ కాదు ఇవి వేసేసి ఫస్ట్ పప్పులు వేసేయండి. ఇంకా కొంచెం హీట్ కానీ దాని తర్వాత ఇవి వేసేయండి. సార్ నేను అంతవరకు ఇది కట్ చేస్తాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో కాయ. ఏమండి ఇబ్బా 25 రూపీస్ అంట కేజీ. ఇప్పుడు 10 రూపాయలు ఉండే, 15 రూపాయలు ఉండే, ఇప్పుడు 25 రూపాయలు అయిపోయింది. నేను ఇది కట్ చేస్తే మా ఆయనకు నాకు గలాట. నేను సరిగ్గా కట్ చేయను. ఆయన అయితే కరెక్ట్గా లైన్ లేసి కట్ చేసేస్తాను స్కేల్తో. చూడండి నేను ఇలాగే కట్ వేయండి. అది వేసేయండి పప్పు. ఓకే నెక్స్ట్ కాదు సాస్ వేసేయండి. 2 పక్కగా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ ఇది మళ్ళీ అక్కడ ఇఫ్తార్కి 2 అయిపోవాలనేసి 2గా రెడీ చేస్తున్నాము. ఒక్కొక్క పొగులంతా ఉండి ఇలాంటి మనకు వాటర్ ఉండే ఫ్రూట్స్ తింటే కనుక శాంతంగా ఉంటుందన్నమాట. మనకు కడుపులో బాగా చల్లగా ఉంటుంది. సాస్ వేయండి. ఫస్ట్ ఆనియన్ చిల్లీ వేసేయండి. ఆనియన్ వేసుకొని చిల్లీ వేయండి. ఒక్కొక్కటిగా వేసేయండి. అక్కడ మిక్స్ చేయండి బాగా. ఎవరేం చెప్పలేదు మాకు, మీకు వచ్చినట్టుగా చేసేయండి. అంతా వేసేయండి. బాగా మిక్స్ చేయండి. చూపించండి కెమెరామ్యాన్ ఒకసారి మన బగారు ఎలా ఉందో చూపించేయండి. ఇలా చూపించండి. అలాగే ఈయన్ని కూడా చూపించండి. వంట మాత్రం ఒకసారి వాటర్ వేస్తున్నా. ఓకే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వేడి వేడి ఉప్మా. ఇది భిన్న అయిపోతుందని ఇది చేయడం అండి ఈరోజు. నెక్స్ట్ వేరేది ఏమైనా చేద్దాం మంచిగా. ఓకేనా? మోసిన్కి హెల్త్ బాగలేదు కాబట్టి చాలా పని అంటే కాదని ఇది ప్రస్తుతం చేయడం అన్నమాట, వీడియో గ్యాప్ లేకుండా. ఎంతమందికి ఇష్టం అండి ఉప్మా? నాకైతే ఇష్టం లేదు, మా ఆయనకైతే భలే ఇష్టం. అర్ధరాత్రి నిద్ర లేచి ఉప్మా తింటారా అంటే ఓ ఎస్ అంటారు కదండి. అలా ఇష్టమైంది ఉప్మా. వేసేయండి ఇక సన్నగా వేయండి. చిన్నగా నేల కలబెట్టేయండి. గడ్డం పెట్టేస్తే తిరిగి వేయండి. ఇస్తారు ఒకసారి వేస్తూ ఉండండి. కలిపేస్తూ ఉంటాం. సో మనము
ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఓకే అండి, ఉప్మా రెడీనా? రెడీ అయిపోయింది. ఒక 5 minutes అలా పెట్టేసి వెళ్ళి సిమ్లో పట్ల పెట్టేద్దాం. ఓకేనా? బస్లే చూడాలి. మన ఉప్మా అయితే రెడీ. ఉప్మా అయితే రెడీ అయిపోయినాయండి. పార్సల్స్ అయితే కట్టేసాము. ఒక డజన్ అయ్యాయి, అన్నీ అయ్యాయండి. కరెక్ట్గా డజన్ అయ్యాయి అనమాట. ఇచ్చేసి అయితే వచ్చేద్దాం మనము. మళ్ళీ ఇచ్చే టైం కూడా అయిపోతుంది మనకి. ఓకేనా? ఓకే. ఆఖరికి కవర్ కూడా ఎత్తుకొని ఇవ్వలేదండి నాకైతే. ఆయన ఎత్తుకొచ్చేస్తారంట ఈరోజు అయితే. నాకు ఫుల్ రెస్ట్ అంట. చూడండి వెళ్తున్నాం ఇప్పుడు. ఇచ్చేసి వచ్చేసి ఇఫ్తార్ టైం అయిపోతుంది కదా, అంతలోపు ఇచ్చేసి వచ్చేయాలి మనం. అంతే కదండి? వెళ్దామా? మనమైతే ఇప్పుడు ఇక్కడ ఈద్గా దగ్గర అయితే వచ్చామండి. మద్రసా ఉంది కదా, ఇక్కడ లోపలైతే పార్సల్స్ ఇచ్చేద్దామనేసి. ఇక్కడ చాలా మంది ఉంటారండి చిన్నపిల్లలు. వచ్చి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక తెచ్చి ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చేసాను కదా, ఇచ్చేసామండి. హ్యాపీనా మీరు? హ్యాపీనే. ఇక్కడేనండి మనకు బెంగళూరు రోడ్ మద్రసా అండి ఇది. ఈద్గా దగ్గర ఉండే మద్రసా ఇది. మనమైతే ఇచ్చేసామన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఇస్తేనే నాకు హ్యాపీ అనిపించింది. సో ఇచ్చేసామండి ఈరోజు. సో నెక్స్ట్ వీడియో కూడా మేము షూట్ చేస్తూ ఉంటాం. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటాం. ఇది మన బీటీ కాలేజ్ గ్రౌండ్ అండి, మదనపల్లిలో. బీటీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా మనకైతే ఈద్గా ఉంది కదా, ఆ ఈద్గా దగ్గరికి అయితే మేము వెళ్ళి వచ్చేసాము. సో మన పని అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇఫ్తియార్ విందు టైం అయిపోయింది. ఇప్పుడు ఇఫ్తియార్కి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో మన ఇఫ్తియార్ విందు అండి, చూడండి. ఈరోజు టైం లేదు కాబట్టి గడాబిడి అని రెడీ చేసేసాను ఈరోజు అయితే నేను. ఈరోజుకైతే ఇదేనండి వీడియో అయితే. సో చూశారు కదండి మన వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.